హాయ్ మళ్ళీ కమాన్. అదేమిటి ఇవాళ ఎంత దూరం వచ్చారు? అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడైతే ఎవరో ఒకరు వస్తుంటారు, చాలా డిస్టర్బెన్స్. యూ కమ్ దిస్ సైడ్. నువ్వే ఇట్రా. సరే. హే మళ్ళీ ఆగు, జస్ట్ ఎ మినిట్. ఏంటి? లుక్, నేను డ్రెస్ కాస్తైనా తడవకుండా అటు నుంచి ఇటు వచ్చాను. నువ్వు కూడా కాస్త కూడా తడవకుండా ఇటు రావాలి. ఓకే, ఇట్స్ ఎ ఛాలెంజ్. గెలిస్తే ఏమిస్తారు? నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలనుకునేది. ఓకే సరే, ఫస్ట్ చూడండి. బి అలర్ట్. పరికిని అంచు కూడా తడవకూడదు. ఓకే కమాన్ కమాన్. అక్కడ లోతు చాలా ఎక్కువ. అరే రామ్, అమ్మదంగా ఇదా మీ ఉద్దేశం? ఉండండి మిమ్మల్ని. నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. మళ్ళీ ఈ కోడికి 2 రకాల జబ్బులున్నాయి. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజా? ఎస్, అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు. దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఐఎమ్ సారీ. సరే, నేను పెడతాను. ఏంటది మళ్ళీ? కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్ హియర్. కింద పెట్టు. వాట్ ఈజ్ ఇట్? కమాన్ అయితే కింద పెట్టు. ఏమిటి మళ్ళీ మళ్ళీ? సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేది నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేల్ని చెవులు పట్టుకుని పైకెత్తాలి. యునో డక్, డక్ ఐ మీన్ బాతు, బాతు దాన్ని మెడ పట్టుకుని పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సీ మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్. ఏది తెలియదని చెప్పకూడదు, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా, సి ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్ కమాన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్. టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేమనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్ మళ్ళీ. అచ్చా మళ్ళీ, యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్, లుక్ ఇన్ టు మై ఐస్. లుక్, చూడు మళ్ళీ, come on, let me try in this place.
ఉంది. వద్దండి, నన్ను వదలండి. నాకు భయంగా ఉంది. అబ్బా ఏంది నా సార్ ఇది చాలా సిక్కంగా ఉంది. నన్ను ఫ్రాన్స్కి నేను చెప్తాను. అదే ఏంది ఇది పాలు ఎక్కువైపోయినాయి. కాస్త డికాస్ నేను చెప్తాను. అబ్బే ఇది నా సార్ అదిగో నేనే పక్కన పాలి కొంటే అసలు పాలు ఎక్కువైపోయిన డికాషన్ ఎక్కువైపోయిన పాలు ఫోన్ చేసుకుంటున్నాడు. సింగిల్ టీకి డబ్బులు ఇచ్చి 10 టీలు తాగెత్తారే. ఈ కొట్టెత్తేసి కట్లు కొట్టుకు బతకాలరా. వెళ్ళలే పెద్ద దొరబాబులో బల్ల మీద కూర్చుంటున్నాడు. బాబు మొగ చూడండి సీకేసిన తాటెక్కల మొగ వేసుకుని బల్ల మీద కూర్చుంటాడు. ఎందుక నేనే కరణం గారు బండి పట్నం అయిపోతుంది. అలా రెండో పిల్లకి నొప్పులుగాని వచ్చాయా? అదేం కాదు, మన ఊరి పశువుల డాక్టర్కి పెళ్ళంట. అవి పేషెంట్లో దించడానికి వెళ్తుంది. మీరు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నట్టు ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమా? ఆఫ్ కోర్స్ వాళ్ళన్నది నిజమే, అందుకే వెళ్తున్నాను. ఏమండి 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 అయితే మీరు నాతో చేసిన స్నేహం అంతా కాలక్షేపానికి. ఎండగా ఉంటే కాసేపు చెట్టు నీడని చేరమా, అంతే. దట్స్ ఆల్. మీకు నచ్చినట్టు నేను ప్రవర్తించలేదనేగా మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. ఏ ఇన్నోసెంట్ క్రీచర్, నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా ఇదే చేసి ఉండేవాడిని. నిజం చెప్పాలంటే నేను లైక్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయసుని. ఇట్స్ వెరీ బ్యాడ్. వెళ్ళేటప్పుడు బండి ఆపమనకూడదు, అపశకునం. ఏమండి, చిన్నప్పటి నుంచి నేను ఆశపడ్డది, కళ్ళు కన్నది టీచర్ అవ్వాలని. ఆ కళల్ని ఆశల్ని కూడా కాదనుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని. పెళ్ళ నీకు నాకునా? హౌ రెడిక్యులస్. ఎంత దురాశ. చదువుకున్న డాక్టర్ని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లరకొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైక్ చేసింది, సరదా పడ్డది నిన్ను కాదు, నీ 16 ఏళ్ల వయస్సుని. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరి చిల్లరకొట్టు దాని కూతుర్ని పెళ్లి చేసుకోవాలా? నేను లైక్ చేసింది నీ 16 ఏళ్ల వయస్సుని.